పహల్గామ్ ఉగ్ర మూకల దాడిలో చనిపోయిన మధుసూదన్ రావు గారి తోడలుడు అనిల్ మన వద్ద ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ పహల్గామ్‌కి ఇతను అంటే ఈళ్ళ తోడల్లులు అనిల్ కూడా పోవాల్సిన పరిస్థితి. కానీ ఆ రోజు ఈళ్ళు షిరిడీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారని షిరిడీలో ఉండబట్టి ఈళ్ళు ఆ రోజు పహల్గామ్ పోలేకపోయారు. అసలు అది వాళ్ళ ప్లాన్ ఎలాంటిది? పహల్గామ్‌కి వాళ్ళు ఎళ్ళేటప్పుడు ఈళ్ళు ఏ విధంగా డిస్కషన్ చేసుకున్నారని చెప్పి మనతో మాట్లాడడానికి వాళ్ళ తోడలుడు అనిల్ మన వద్ద ఉన్నారు. అన్న చెప్పండి. ఆ రోజు మీరు కూడా పోవాలని అనుకున్నారని, తర్వాత అనుకోకుండా షిరిడీ ప్రయాణం పెట్టుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగింది? నార్మల్‌గా యాక్చువల్‌గా పేరుకే మేము తోడల్లుళ్ళమని. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళమి. పెళ్ళైనప్పటి నుంచి. ఏ ట్రిప్‌కెళ్ళన్నా, వెకేషన్‌కెళ్ళన్నా ఇద్దరం ప్లాన్ చేసుకొని ఎళ్ళేవాళ్ళం జనరల్‌గా అయితే. ఈసారి ఏందంటే మేము ముందు షిరిడీలో ఉన్నాం. షిరిడీ ప్లాన్ చేసాము. పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ ఎగ్జామ్స్ కాన్‌ఫ్లిక్ట్స్ వల్ల ఇద్దరమే ఒకసారిగా వెకేషన్ వెళ్ళలేకపోయాము. సో, ముందర మేమైతే షిరిడీకెళ్ళుండాము. జనరల్‌గా ఒక 2 వీక్స్ తర్వాత ఏంటి వాళ్ళు మాతో షిరిడీతో ప్లాన్ చేసుండేవాళ్ళు. ఆ కాన్‌ఫ్లిక్ట్ వల్ల వీళ్ళు ఈ ప్లానింగ్‌కెళ్లారనమాట. వేరే ఫ్యామిలీస్ వెళ్తున్న బట్టి వీళ్ళు గూడా ఈ టూర్‌కి ఎళ్ళాల్సొచ్చింది. సో, దాని తర్వాతొచ్చి మేము షిరిడీలో ఉన్నప్పుడే వాళ్ళు కాల్ చేస్తే తర్వాత మేము చెన్నై రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు బయలుదేరారు. వెళ్ళిన రెండో రోజే మాకు కరెక్ట్‌గా 6 గంటలకి ఫోనొచ్చిందండి ఈవినింగ్. ఇట్లా జరిగింది ఇన్సిడెంటు. మధుసూదన్ మిస్సింగ్ అని. సో, మధుసూదన్ మిస్సింగ్ అంటే చెప్పి మేము తర్వాత ఇమ్మీడియేట్‌గా కొంతమంది మా కల్నల్స్ వాళ్ళందరూ తెలిసుంటే ఆర్మీతో మేము రీచ్ అయ్యాము వాళ్ళని. 6 గంటల నుంచి రీచ్ అవుతూ అది ఆల్మోస్ట్ ఒక 10, 10:30కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే ఐడెంటిఫై చేయడానికి కష్టమైంది యాక్చువల్‌గా. ఫేస్ మీద ఈ గన్ షాట్ అవ్వటం వల్ల ఫేస్ క్లారిటీ లేదు. అందువలన 10:30కి డిక్లేర్ చేశారండి. మధు లేరని చెప్పి ఇంకా. ఆ తర్వాత ఇంకా కంటిన్యూయస్‌గా ఫాలో అప్స్ చేసాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది. సో, బెంగుళూరు ఎళ్ళాలా బాడీని లేదా చెన్నైకి తీసుకురావాలనేది. సో, నేను చెన్నైలో ఉంటాను కాబట్టి ప్లస్ మనకి నెల్లూరు రోడ్ రూట్ దగ్గర కాబట్టి నెల్లూరే చెన్నై ప్రిఫర్ చేసాము. సో, చెన్నైకి మార్నింగ్ 2:00 వచ్చిందండి. మిడ్‌నైట్ 2:00కి. కాకపోతే ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ వచ్చి మనకి ముందుగానే ఎంఆర్ఓ గారిని నెక్స్ట్ తహసీల్దార్ గారిని వీళ్ళందరినీ ముందుగానే పంపించేస్తున్నారు ఎయిర్‌పోర్ట్‌కి అలాంగ్ విత్ అంబులెన్స్ అండ్ క్యాబ్ అన్నీ రెడీగానే ఉంచున్నారు. సో, మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేటప్పటికి తమిళనాడు సీఆర్‌పీఎఫ్ వీళ్ళందరూ మొత్తం ఎయిర్‌పోర్ట్‌లో ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు. వెయిట్ చేసి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ రిసీవ్ చేసుకొని తర్వాత వీళ్ళందరిని తీసుకొనెళ్ళి ఎయిర్‌పోర్ట్‌కి బ్యాక్ సైడ్ కార్గో అనేది ఒకటుంటుందండి. కార్గో దగ్గరికి మమ్మల్ని తీసుకొనెళ్లారు. వెళ్ళినప్పుడు సడెన్‌గా మాకు తెలీదు అప్పటిదాకా. చూస్తే ఒక 100 మెంబర్స్ మిలిటరీ వాళ్ళు మొత్తం ఉన్నారు. ఆయనకి నివాళులర్పించడానికి. నెక్స్ట్ ఒక 300 పొలిటీషియన్స్ మొత్తం అక్కడున్న గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కదిలొచ్చిందండి అక్కడ. ఆల్మోస్ట్ అదొక పెద్ద క్రౌడ్ లాగా ఉండింది. మధ్యలో మా మధుసూదన్ వాళ్ళ బాడీని పెట్టున్నారు అక్కడ యాక్చువల్‌గా. అయితే మొత్తం బాక్స్‌తో కవర్ చేస్తున్నారు. అక్కడ మంచి నివాళులర్పించారండి తమిళనాడు గవర్నమెంట్. అక్కడి నుంచి మమ్మల్ని ఆంధ్ర తడ దాకా కాన్వాయ్ ఇచ్చారు. కాన్వాయ్ ఇచ్చి తడలో మాకు చెప్పేసి నెక్స్ట్ ఆంధ్ర గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆంధ్ర గవర్నమెంట్ నుంచి వచ్చి ఇక్కడ కావలి వన్ టౌన్ సీఏ గారండి. నేమ్ మర్చిపోయాను. సో, ఆయన నెక్స్ట్ ఎస్ఐ గారు వీళ్ళందరూ నాతో ఫాలో అప్‌లోనే ఉండారండి. బాడీ ఇంటి దాకా చేర్చేంత వరకు వీళ్ళు కంట్రోల్ తీసుకొని దగ్గరుండి అన్నీ జరిపించారండి ఇక్కడి దాకా. అయితే అక్కడ జరిగిన ఈ ఘటనలో ఉగ్రమూకలు నువ్వు హిందువా, ముస్లిమా అని మరి వాళ్ళని వేరు ఏరి హిందువు అయితే చంపడం, ముస్లిం అయితే వదిలేయటం అనేది ప్రచారం జరుగుతుంది. ఏమంటావు? సో, యాక్చువల్‌గా నాకు అది తెలిసిందండి. ఎవరో ఇద్దరు ముస్లిమ్స్ గూడా ఇదయ్యారనేది. అది నిజమో కాదో తెలీదు. మా వరకు జరిగిన సంఘటన వరకు మనకి క్లారిటీ ఉంది. సో, యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ పడుకున్నప్పుడు ఏదైతే ఫస్ట్ ఫైరింగ్ వచ్చిందో నేల మీద పడుకున్నప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20, 30 ఫ్యామిలీస్ అలానే పడుకున్నారు. భార్య, భర్త కొంతమందొచ్చి భార్య, భర్త, పిల్లలు. సో, ఇలా నేల మీదే పడుకున్నారు. థింకింగ్ దట్ వాళ్ళు మిలిటరీ వాళ్ళని జెప్పి. యాక్చువల్‌గా వచ్చింది వాళ్ళు మిలిటరీ డ్రెస్ యేసుకొని టెర్రరిస్ట్ వచ్చారు. యాక్చువల్లీ మిలిటరీ రూపాన్ని అనుకోని మనోళ్ళు కాపాడతారని జెప్పి అనుకున్నారు. యాక్చువల్లీ మసూదన్ ఫ్యామిలీ గూడా అలానే పడుకున్నారు. బై లక్ ఏందంటే వీళ్ళు ఫుడ్డు గేట్ పక్కనే ఒక చిన్న స్టాల్స్ ఉంటాయన్నమాట ఫుడ్ తినటానికి. సో, వీళ్ళ పిల్లలు వీళ్ళ మిగతా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా బిల్లు కట్టలేదని జెప్పి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు జస్ట్ ఒక 10 ఫీట్ బయటొచ్చారు. ఈ లోపల ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఆ స్టాల్ అతను పాపం మంచాయనలా ఉంది. ఆయన ఇమ్మీడియేట్‌గా అలర్ట్ చేసి వీళ్ళందరిని తరిమేశారండి బ్యాక్ సైడ్ నుంచి. ఎలా ఎళ్ళాలని వాళ్ళకి నీట్‌గా చెప్పి వాళ్ళని పరిగెత్తిచ్చేశారు. సో, వీళ్ళు మాత్రం ఇక్కడ ల్యాండ్ మీద అట్లనే పడుకో ఉండారు. ఫస్ట్ అనుకున్న మసూదన్ కొంచెం ధైర్యంగానే ఉండాడంట.
వాళ్ళ భార్య హ్యాండ్ పట్టుకొని మనం ఈ గండం గడిస్తే మంచిది. మనం అనిల్‌కి కూడా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనే అనిల్‌కి, వంశీప్రియ మా వైఫ్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి లొకేషన్‌కి మాత్రం రాకూడదు ఇంకెప్పుడు అని చెప్పేది కూడా ఆ టైంలో కూడా చెప్పారంటండి. అంత అభిమానం నేనంటే ఆయనకి. సో, అక్కడ ఇంకా బూట్ సౌండ్ వస్తుందంట. అప్పటికి అర్థమైపోయింది వీళ్ళు మిలిటరీ కాదు. వీళ్ళొచ్చి ఖచ్చితంగా టెర్రరిస్ట్. ఎందుకంటే వీళ్ళు గమనించారు. పక్కన వాళ్ళని వేడుకుంటున్నారంట. ఒకాయన చిన్న ట్విన్స్ ఉన్నారంట ఆయనకి. వాళ్ళ అతనొచ్చి ఇదిగోండి చూపిస్తున్నాడంట. ఇదిగో ట్విన్స్ నా పిల్లలు నన్ను దయచేసి వదిలేయండి అని చెప్పి వేడుకుంటున్నా కూడా అంత క్రూరంగా చంపేశారండి ఆ టెర్రరిస్టులు. వాళ్ళ పిల్లల ముందర అప్పుడు వీళ్ళు చూసి ఇంకా డిసైడ్ అయిపోయాడు మన మధుసూదన్. గట్టిగా వాళ్ళ వైఫ్ చెయ్యి గట్టిగా పట్టుకొనే ఉన్నారంట. ఆయన టెర్రరిస్ట్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా గట్టిగా పట్టుకొని ఆయన ఫస్ట్ అడిగిన క్వెషన్ ఏంటంటే టెర్రరిస్ట్ హిందువా, ముస్లిం అనేది మాత్రం అది రియల్ అంతే. ఎందుకంటే విక్టిమే చెప్తున్నారు. మనకేమి ముస్లిం అంటే మనలో కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. మనం దాని గురించి ప్రచారం చేసి మనం ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు మాకు. జరిగిన సంఘటన ఇది. అడిగిన ఒక నెక్స్ట్ సెకండే మధు గారు ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉండారంట. అంటే ఆయన ఆల్రెడీ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయారు ఆయన. సో, ఎప్పుడైతే కామ్‌గా ఉన్నారో అతను డైరెక్ట్‌గా హెడ్ మీద షూట్ చేశాడు. ఐ థింక్ స్పాట్‌లోనే మధు గారు ఇదైపోయారు. ఆ బ్లడ్ వాళ్ళ వైఫ్ మీద చిందించింది అట్లానే. బయట వాళ్ళ కిడ్స్ వచ్చి ఎదురు చూస్తున్నారనమాట. గేట్ బయట వాళ్ళున్నారు. గేట్ లోపల వీళ్ళున్నారు. అమ్మా, నాన్న వస్తారు, అమ్మా, నాన్న వస్తారని చెప్పి పెద్దంగా అరుపులు ఏడుస్తూ, అరుస్తూ ఉన్నారంట. కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ మాత్రమే రక్తం మరకలతో పరిగిస్తూ బయటకొచ్చిందండి. అది అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది. నాన్న లేడు, నాన్న రాలేదని. ఇంకా నాన్న ఎక్కడండి? క్రూరవంతులు, రాక్షసులు కాల్చి పారేశారు వాళ్ళు అక్కడనే. ఆ తర్వాతే మాకు ఇంకా ఫ్లైట్లు కొంచెం డిలేలు అవ్వబట్టి ఎయిర్‌పోర్ట్‌కి రావటానికి అంత టైం పట్టిందండి. ఈ సంఘటన తర్వాత భారత్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఏ ఒక్క ముస్లిం కూడా ఉండకూడదని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ ఒక జీవో పాస్ చేసాడు. అందరిని కూడా పాకిస్తాన్‌కి చెందిన పౌరులు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరిని కూడా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి ఒక డెడ్‌లైన్ కూడా పెట్టాడు. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళకి చెందిన వాళ్ళైతే ఖచ్చితంగా పంపించేయడం బెస్ట్ అండి. ఎందుకంటే నేను ఇండియన్‌లో ఉన్న ముస్లిమ్స్‌నైతే నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళున్నారు. నా ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, కామర్షియల్ సర్కిల్‌లో గాని. బట్ డెఫినైట్‌లీ పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారంటే ఎక్కడో ఒక దగ్గర ఒక విత్తనం, ఒక బ్యాడ్‌ది ఒకటంటూ ఒకరుంటారండి. ఆ 100 మందిలో ఒక్కరున్నా కూడా చాలు. ఒక్కరున్నా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. అందువలన వాళ్ళని వీలైనంత వరకు పంపించటమే ఒక రకమైన కరెక్ట్. బట్ స్టిల్ నేను అంత మాట్లాడేంత ఇది కాదు. మనం అంత పెద్దోళ్ళం కాదు. అంత ఆలోచన లేదు. మనకు అనిపించింది. ఎందుకంటే మేము డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అయ్యాం కాబట్టి మాకు అనిపించడంలో తప్పు లేదు. బట్ స్టిల్ బెటర్ గుడ్ డెసిషన్ బై మోడీజీ. ఫైనల్‌గా మధుసూదన్ రావు గారు, వాళ్ళ భార్య మంచి ఉన్నత స్థాయిలో మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నప్పటికి కూడా మధుసూదన్ రావు కావలి వచ్చినప్పుడు చాలా సింపుల్‌గా ఉంటాడని, వాళ్ళ నాన్నకు తోడుగా అరటిపళ్ళు కూడా అమ్ముతాడని చెప్పి ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు. అది అంత సింప్లిసిటీగా ఉంటారా? సో, ఆయన యాక్చువల్‌గా ఈ మధ్యనైతే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారండి బిజినెస్‌లో. ఎందుకంటే ఆయన ఒకటే మాట అంటాడు. మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ కింది స్థాయి అనేది అది ఎప్పుడు మర్చిపోకూడదనేది మధుసూదన్ కాన్సెప్ట్ అండి. యూఎస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కాల్ చేసి ఏంట్రా నువ్వు ఇట్లా చేస్తున్నావు ఒక సాఫ్ట్‌వేర్ అంటే అదే మాట చెప్తారాయన. మనం వచ్చిన స్థాయి మనం ఏ రోజు మర్చిపోకూడదు. అదే మనకి ఫ్యూచర్‌లో గూడా మనకి పనికొస్తది. సాఫ్ట్‌వేర్ జాబ్‌లు అనేది కొంతకాలం ఉండొచ్చు. కానీ ఒక ఫైనల్ స్టేజ్‌లో ఎప్పుడైనా ఊరికొచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనేది ఆయన కోరికండి. అందువల్ల ఆ బిజినెస్‌ని గూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలని అనుకున్నారు. పాపం లాస్ట్ 2 ఇయర్స్ కొంచెం ఆయనే వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ అవ్వబట్టి ఆయనే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఆయన పరిస్థితి ఏందంటే ఇంక బిజినెస్ ఉండదు. బిజినెస్ చాలా కష్టం. ఏందంటే వాళ్ళ ఫాదర్ హార్ట్ పేషెంట్. అలా అని ఇప్పుడు ఆయన జాబు పోయింది. అక్కడ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏందంటే ఇటు వాళ్ళ అమ్మా, నాన్నకి ఇబ్బందే, అమ్మాయికి ఇబ్బంది, అమ్మాయి పిల్లలకి ఇబ్బందే. సో, ఈ కైండ్ రిక్వెస్ట్ ఏందంటే ఇప్పటి వరకైతే మాకు సెంట్రల్ నుంచి ఏమి అంత ఇంకా భరోసా రాలేదండి యాక్చువల్‌గా. ఓన్లీ మన స్టేట్ నుంచి మాత్రం బాగా పవన్ కళ్యాణ్ గారు గానీ, వేమిరెడ్డి గారు గానీ, ఆనం గారు, నెక్స్ట్ నాదెండ్ల గారు. సో, వీళ్ళందరూ మాకు మంచి భరోసా ఇచ్చారు స్టేట్ నుంచి మాత్రం. బట్ స్టిల్ వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ సెంట్రల్ అండి. అక్కడైతేనే మాకు కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ కాకుండా ఎందుకంటే వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేశారు. ఆ లైఫ్ స్టైల్ అలానే కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కొంత సపోర్ట్ ఇస్తే ఆ కుటుంబానికి మంచిదండి. ఓకే. థాంక్ యూ.
ఇది పరిస్థితి. మనం ఇప్పుడు మధుసూదన్ రావు గారి నివాసం నుండే మాట్లాడుతా ఉన్నాము. ఏదేమైనా గాని మధుసూదన్ రావు గారు, ఇటు అనిల్ తోడల్లులు అయినప్పటికీ కూడా అన్నదమ్ముల కన్నా ఎక్కువగా అంత స్నేహంగా సొంత అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండేమని చెప్పి మనతో అనిల్ చెప్పడం జరిగింది. అనిల్ మాట్లాడేటప్పుడు కూడా ఆయన హావభావాలు చూసేమో తీవ్ర దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు సాక్షాత్తు తమ్ముడు అన్నలాగా మేము రక్త సంబంధం అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం అని, ఈ సంఘటన నన్ను కలిచివేస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం జరిగినప్పుడు మేము షిరిడీలో ఉన్నామని, లేకపోతే మేము కూడా పహల్గాం వెళ్ళేవాళ్ళమని అంటున్నారు. అక్కడ ఆ పహల్గాంలో ఈ కాల్పులు జరిగినప్పుడు చిట్ట చివరిగా మధుసూదన్ రావు మాట్లాడిన మాట కూడా వంశీ అంటే అనిల్ అంటే ఇతను వాళ్ళ తోడలుడు, అటు వంశీ అంటే అనిల్ భార్య, వీళ్ళిద్దరూ ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా పహల్గాం రాకూడదు అని, మనం ఇక్కడి నుంచి బతికి బయట పడితే చెప్పాలని చెప్పి చిట్ట చివరు కూడా వాళ్ళ తోడలని తలుచుకున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇటు సెంట్రల్ నుంచి కూడా సరైన సపోర్ట్ ఇంకా రాలేదని, కానీ రాష్ట్రం నుంచి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా మాకు గట్టి భరోసా ఇచ్చారని, అన్ని విధాలుగా ఆదుకుంటామన్న అని హామీ ఇచ్చినట్టు చెప్పారు. సెంట్రల్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనిల్ మనతో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇలాంటి దారుణమైన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. పాకిస్తాన్కి చెందిన ఏ ఒక్కరిని కూడా ఇండియాలో ఉంచుకున్న పాకిస్తాన్ తరిమేయాలని చెప్పి ప్రతి చోట వినిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ రాష్ట్రం దేశం కాకుండా ప్రపంచం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాద మూకలు ఏరేయాలని చెప్పి ప్రతి నోట వినిపిస్తుంది. ఈ యొక్క మధుసూదన్ రావు ఫ్యామిలీకి ఎవరు ఎన్ని చేసినా కానీ ఇది తీరని లోటు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, కావలిలోని మధుసూదన్ రావు నివాసం నుండి.